మీ అందరినీ కలవటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మరలా God has been good to us. దేవుడు మన ఎడల ఎంతో మంచిగా ఉన్నాడు. Yeah. We read a verse in James. యాకోబు రాసిన పత్రికలో మనం ఒక వచనాన్ని చదువుకుందాం. Chapter 5 and verse 10. యాకోబు 5:10. James chapter 5 and verse 10. యాకోబు 5:10. I'll read that verse to you. వచనాన్ని మీకోసం నేను చదువుతాను. James chapter 5 and verse 10. యాకోబు 5:10. As an example, brothers, of suffering and patience, take the prophets who spoke in the name of the Lord. నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. So we have to take the examples of the men of God for demonstrating the patience and suffering and other fruit of the spirits. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనకు బోధించిన ప్రవక్తలను మనం మాదిరిగా ఉంచుకోవాలి. శ్రమల విషయంలో, ఓపిక విషయంలో, ఆత్మ ఫలాల విషయంలో. And one example he quotes in the 11th verse. 11వ వచనంలో ఒక మాదిరి ఎవరి గురించి చెప్తున్నారంటే, we count those blessed who endured. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాం కదా. And especially he says, you have endured Job and have seen the outcome of the Lord's dealings. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. The Lord is full of compassion and mercy and is merciful. ఇక్కడ ప్రభువును మనం చూసినట్లయితే ఆయన ఎంతో జాలి కలిగి ఉన్నాడు, కనికరం కలిగి ఉన్నాడు. So we started meditating on some examples on the people who have the fruit of the Spirit. కాబట్టి ఎవరైతే ఆత్మ ఫలము కలిగి ఉన్నారో అలాంటి వారి గురించి మనం చూస్తూ ఉన్నాం. We have meditated in Vijayawada meetings on the life of Joseph as how he loved his brothers who did much harm to him. కాబట్టి విజయవాడ మీటింగ్స్ లో కూడా మనం చూసాము, యోసేపు తన సహోదరులు ఎంత అన్యాయం చేసినప్పటికీ వాళ్ళని ఎంతగానో ప్రేమించినట్లు మనం చూసాం. And then for peace we were meditating on how Abraham and Isaac made peace with the Philistines and enemies. కాబట్టి అబ్రహాము, ఇస్సాకు కూడా వాళ్ళ శత్రువులైన ఫిలిస్తీయులతో మరియు శత్రువులతో ఏ విధంగా సమాధానం కలిగి ఉన్నారో మనం చూసాం. And we will see a few more examples who had this fruit of the Spirit. ఎవరైతే ఈ ఆత్మ ఫలము కలిగి ఉన్నారో కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. For example, the second in the list is joy. మనం తర్వాత ఆత్మ ఫలంలో చూసినట్లయితే సంతోషము. So this joy is a very important character and part of the fruit of the Spirit. సంతోషము లేక ఆనందము మనం చూసినట్లయితే ఆత్మ ఫలములు ఎంత ప్రాముఖ్యమైనది. We read in the book of Nehemiah that the joy of the Lord is our strength. నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాము, దేవుని యందు మనం ఆనందించటమే మన బలమని. Are you lacking strength in the spiritual life? ఆత్మ సంబంధమైన జీవితంలో నీవు బలం లేని వాడిగా, శక్తి లేని వాడిగా ఉన్నావా? One of the reasons may be that you lack the joy in the Lord. బహుశా దానికి ఒక కారణం ఏంటంటే దేవుని యందు నువ్వు ఆనందించట్లేదేమో. Because the joy of the Lord is our strength. ఎందుకంటే దేవుని యందుల ఆనందమే మన బలమై ఉంది. We read that in the book of Nehemiah chapter 8 and verse 10. నెహెమ్యా 8:10లో మనం చదువుతాం. Book of Nehemiah. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. I hope you know where Nehemiah book is. నెహెమ్యా ఎక్కడుందో మీకు తెలుసు. Just before book of Job. యోబు గ్రంథం ముందు ఉంటుంది. You have book of Esther and before that you have Nehemiah. నెహెమ్యా ఎస్తేరు గ్రంథం ముందు నెహెమ్యా ఉంటుంది. And the last part of the verse 10. 8-10 చివరి భాగం మనం చూసినట్లయితే Nehemiah is telling. నెహెమ్యా ఈ విధంగా చెప్తున్నాడు. Do not be grieved, for the joy of the Lord is your strength. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. In order to understand certain truths from the scripture, we need to know what is the background.
కొన్ని సత్యాలు మనం లేఖనాల నుంచి తెలుసుకోవాలంటే దాని ఏ సందర్భంలో రాయబడింది దాని చరిత్ర మనం తెలుసుకోవాలి. People were living in Babylon under captivity. మనం చూసినట్లయితే బబులోను యొక్క చెరలో ప్రజలు నివసిస్తున్నారు. After 70 years, they wanted to go back to Jerusalem to build the temple. 70 సంవత్సరాల తర్వాత దేవాలయం కట్టడానికి వాళ్ళు యెరూషలేం వెళ్ళాలనుకున్నారు. And Nehemiah took a team of people from నెహెమ్యా బబులోను నుంచి కొంతమందిని తీసుకొని వచ్చాడు. when they started building work, వాళ్ళు కట్టడం ప్రారంభించిన తర్వాత they were building the compound wall. వాళ్ళు అక్కడ ప్రహరీ గోడ కడుతూ ఉన్నారు. There were a lot of opposition. ఎంతో వ్యతిరేకత ఉంది అక్కడ. Sanballat, Tobiah were the leaders under whom people started opposing Nehemiah. సన్బెల్లెటు, టోబియా అలాంటి వాళ్ళందరూ కలిసి నెహెమ్యాని వ్యతిరేకిస్తున్నారు. They want to destroy the temple. కాబట్టి ఆ దేవాలయాన్ని పాడు చేయడానికి వాళ్ళు కూరుకున్నారు. Already the temple is destroyed, but they don't want them to build the temple again. అక్కడ దేవాలయం అప్పటికే పడగొట్టబడింది కానీ మరలా కట్టడానికి వాళ్ళకి ఇష్టం లేదు. So any times they were facing the threat of the enemy. కాబట్టి ఎప్పుడైతే శత్రువుల నుంచి వాళ్ళు ఎదిరింపులు ఎదుర్కొంటున్నారో, And Nehemiah told the people, నెహెమ్యా ప్రజలతో ఏం చెప్పాడంటే, take the tool in one hand to do the building work. కాబట్టి మీరు పని చేయటానికి మీ చేతిలో పనిముట్టును ఒక చేతిలో పెట్టుకోండి. And take weapon in another hand, sword. ఇంకొక చేతిలో మీరు ఖడ్గాన్ని పెట్టుకోండి, ఆయుధాన్ని పెట్టుకోండి. So they were all working with only one hand. ఒక చేతితోనే పని చేస్తున్నారు వాళ్ళందరూ. Because one hand they have to protect themselves. ఎందుకంటే ఒక చేతితో వాళ్ళు కాపాడుకోవాలి. The sword of the spirit, it signifies the word of God. ఆత్మ యొక్క ఖడ్గము అక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం. So that is the tool, the weapon they were having to defend themselves. కాబట్టి వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళు కలిగి ఉన్న ఆయుధం అది. And another hand they were doing the building up of the temple of God. ఇంకొక చేతితో ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క ఆలయాన్ని వాళ్ళు కడుతూ ఉన్నారు. The same way we all are involved in building the body of Christ. అదే విధంగా మనందరం కూడా క్రీస్తు శరీరము కట్టే పనిలో మనందరం ఉన్నాం. We have to concentrate on two things. కాబట్టి రెండు విషయాలను మనం చూస్తూ ఉండాలి. One is building up of the body. ఒకటేమో క్రీస్తు యొక్క శరీరాన్ని కడుతూ ఉండాలి. That happens by preaching the word of God, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం ద్వారా, encouraging the people, ఇతరులను ప్రోత్సహించడం ద్వారా, praying with the people, ప్రజలతో కలిసి ప్రార్థించడం ద్వారా, counseling the people, వాళ్ళకి మాట్లాడటం ద్వారా, and helping them in their problems, వాళ్ళ సమస్యల్లో సహాయం చేయటం ద్వారా, challenging them to follow the Lord as wholehearted disciples. కాబట్టి పూర్ణ హృదయం గల శిష్యుల్లాగా వాళ్ళు ప్రభువుని వెంబడించడానికి ప్రోత్సహించటం, and telling them to hate this world and the possessions. ఈ లోకంలో పట్టబడి ఉన్న వాటన్నిటి చేత విడిపించబడటం. So these are all part of the working of the body of Christ. ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క శరీర నిర్మాణంలో భాగములే. All those who hear, we all have the part in building up of the body of Christ. కాబట్టి మనందరము కూడా క్రీస్తు యొక్క శరీర నిర్మాణంలో పాలిభాగస్తులమై ఉన్నాం. And which work you are supposed to do? కాబట్టి నువ్వు ఏ పని చేయాలి? That depends upon the burden God is giving you. నీకు దేవుడు ఏదైతే భారం ఇచ్చాడో ఆ పని నువ్వు చేయాలి. Some of you may have a burden to reach the young people. కొంతమంది మీలో యవనస్తులు కలుసుకోవాలని ఉండొచ్చు. Some of you may have a burden to reach the children. కొంతమంది పిల్లలతో పరిచయం చేయాలని ఉండొచ్చు మీకు. Some of you may have a burden to reach the old people in your church. కొంతమంది మీ సంఘంలో ఉన్న వృద్ధులు పెద్దవాళ్ళను కలవాలని ఉండొచ్చు మీకు. Some of you may have a burden to reach the sick people. కొంతమందికి ఇప్పుడు రోగులుగా వ్యాధిగ్రస్తులుగా ఉన్న వాళ్ళని కలవాలని మీకు ఉండొచ్చు. Some of you may have a burden to reach the backslidden people. కాబట్టి కొంతమంది వెనక దిగజారిపోయిన వాళ్ళ మధ్య పరిచయం చేయాలని మీకు ఉండొచ్చు. One brother or one elder or two elders or two responsible brothers cannot do all these things. It is impossible. కాబట్టి ఎవరో ఒక సంఘ పెద్దో లేదా ఇద్దరు సంఘ పెద్దలో ఇద్దరు బాధ్యత కలిగిన వ్యక్తులు వాళ్ళే మొత్తం చేయలేరు. ఇది అసాధ్యం. Yeah, as long as God is adding the people, more people are there. We need more people to devoted to do this work of building up of the church of God. కాబట్టి దేవుడు ఒక్కొక్కరిని చేర్చే సంఘం పెరుగుతున్న కొలది కూడా చాలా మంది ఈ సంఘ నిర్మాణంలో పాలుభాగస్తులు అవ్వాలి. There was a battle between the Amalekites and the people of Israel. ఇక్కడ అమాలేకీయులకు ఇశ్రాయేలుకు మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. God asked Joshua to go and fight. దేవుడు యెహోషువతో చెప్పాడు వెళ్ళి యుద్ధం చేయమని. And Moses was sitting and he was raising his hand. అక్కడ మోషే కూర్చొని తన చేతులు పైకెత్తుతూ ఉన్నాడు. As long as Moses raised his hand, the people of Israel
started winning. కాబట్టి మోషే చేతుల పైనుంచినంత సమయం కూడా ఇశ్రాయేలు గెలుస్తూ ఉన్నారు. And Moses' hands became weak and paining, so he just put his hand down. కాబట్టి మోషే చేతులు పైకొంచలేక కింద పెట్టినప్పుడు And the people were losing in the war. ఇశ్రాయేలు యుద్ధంలో ఓడిపోతున్నారు. So what happened? ఏం జరిగింది? Aaron and Hur, they both held the hands of Moses. కాబట్టి అహరోను హూరు అని ఇద్దరు వెళ్ళి మోషే యొక్క చేతులు పైనే ఉంచారు. They were supporting Moses. మోషేకి వాళ్ళు మద్దతు పలికారు. And the people started winning. అప్పుడు ఇశ్రాయేలు గెలుస్తూ ఉన్నారు. So this talks about the people who can pray to God. ఇదేమి సూచిస్తుందంటే దేవునికి ప్రార్థించే వాళ్ళ గురించి. There is power in the prayer. ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది. And when you start praying, no, others should support him. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్న కొలది ఇతరులు నీతో జతపరచబడాలి. By holding the hand means they are supporting and they are in one with the brothers. కాబట్టి మనం అలా చేతులు పైకొంచటం అంటే సహోదరులతో ఐక్యత కలిగి ఉండటం. So any church where there is fighting, there is misunderstanding, where people don't accept the responsible brothers, the work cannot progress. కాబట్టి ఏ సంఘంలో అయినా కానీ మనము మన మధ్య ఘర్షణలు పెట్టుకొని లేకపోతే బాధ్యత కలిగిన వారిని అంగీకరించకుండా వ్యతిరేకంగా ఉన్నట్లయితే దేవుని యొక్క పని జరగదు. So we have to understand, we have to be one, and we have to support the leaders God has called to do this work. కాబట్టి ఆ పనికి దేవుడు ఎవరైతే నాయకులుగా పిలిచారో వాళ్ళకి మనం మద్దతు ఇవ్వాలి, బలపరచాలి. It applies to a family situation also. ఒక కుటుంబంలో కూడా ఇది అన్వయించబడుతుంది. The parents, they'll have to support in prayer. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు కూడా ప్రార్థనలో వాళ్ళు బలపరచబడాలి. Husband can be like Moses and wife has to be like Aaron and Hur. ఇక్కడ మనం భర్తను చూసినట్లయితే మోషే లాగా ఉండొచ్చు, భార్యను చూసినట్లయితే అహరోను హూరు లాగా బలపరచాలి. One of the eldest child, no, can be like Hur and wife can be like Aaron. కాబట్టి అందులో కుటుంబంలో పెద్ద కుమారుడు హూరు లాగా ఉండొచ్చు, భార్య అహరోను లాగా ఉండొచ్చు. And the husband has to be a praying man. అక్కడ భర్త ప్రార్థించేవాడిగా ఉండాలి. In Timothy we read the husbands raising up their holy hands. ఇక్కడ తిమోతిలో మనం చూసినట్లయితే ఎవరైతే చేతులు పైకుంచి పవిత్రమైన చేతులుంచి ప్రార్థన చేస్తారో వాళ్ళతో ఉండమంటారు. So your children who are in the hostel or in the college or in the school, they are fighting a battle. కాబట్టి నీ పిల్లలు స్కూల్లో, కాలేజీల్లో, హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో పోరాటం గుండా వెళ్తున్నారు. They are fighting the spirit of this world and all kinds of deceptive spirits and entangling them. కాబట్టి లోకపు ఆత్మతో వాళ్ళు పోరాడుతున్నారు, మోసపరిచే ఆత్మలతో పోరాడుతూ ఉన్నారు, పట్టబడుతున్నారు. Whether they will get victory or not depends on whether the husband and wife are raising their hands. కాబట్టి వాళ్ళు జయిస్తున్నారా లేదా అనేది దేన్ని బట్టి ఉంటుందంటే భార్యాభర్తల చేతులు ఎత్తి ప్రార్థించడం ద్వారా ఉంటుంది. The parents' prayers protect the children. తల్లిదండ్రుల ప్రార్థనలే పిల్లల్ని కాపాడతాయి. But if the husband and wife starts fighting, కానీ భార్యాభర్తే పోట్లాడుకుంటూ ఉంటే you put your hands down. అప్పుడు నీ చేతులు కిందకి దించబడతాయి. One person cannot pray and at the same time he cannot fight. కాబట్టి ఒక వ్యక్తి ఆయనే ప్రార్థించలేడు, ఆయనే పోరాడలేడు. A praying man will not be a fighting man. కాబట్టి ఒక ప్రార్థించే వ్యక్తి యుద్ధరంగంలో పోరాడలేడు. A fighting man will not be a praying man. యుద్ధరంగంలో పోరాడే వ్యక్తి ప్రార్థించలేడు. So if the husband has to be a praying man, if the wife has to support the husband in prayer, there should not be fighting. కాబట్టి భర్త ప్రార్థిస్తూ ఉన్నప్పుడు భార్య బలపరుస్తూ ఉండాలి, వాళ్ళ మధ్య పోరాటం అనేది ఉండకూడదు. If there's any misunderstanding, the husband has to humble himself and seek forgiveness or apology. కాబట్టి ఏమైనా వారి మధ్య అపార్థాలు ఉన్నట్లయితే భర్త తను తాను తగ్గించుకొని క్షమించమని అడిగి సంగతులు సరి చేసుకోవాలి. If the husband fails to humble himself, when he thinks that no, he's a great man and his ego is affected, your children will be failing. కానీ భర్త తను తగ్గించుకోకుండా ఎంతో అహంతో నన్ను నేను ఎందుకు తగ్గించుకోవాలన్నప్పుడు పిల్లలు పాడైపోతారు. So husband and wife have to be very, 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 very careful. There should not be any gap between them. కాబట్టి భార్యాభర్తలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి, వారి మధ్య ఎటువంటి గ్యాప్ ఉండకూడదు. You know, family planning, the symbol is a triangle. ఫ్యామిలీ ప్లానింగ్ మనం చూసినట్లయితే త్రిభుజాకారంలో ఉంటుంది. And here husband is there and one corner wife is there and the top corner God is there. ఇక్కడ భార్య భర్త పైన దేవుడు ఉంటాడు. And husband and wife have to be in unity. భార్య భర్త ఎప్పుడు ఏకత్వంతో ఉండాలి. Good fellowship should be there. That's an unbroken line.
కాబట్టి ఎంతో మంచి సహవాసం ఉండాలి. అది మంచి లైన్గా ఎక్కడ గీత దాటకూడదు. Or it is like a fence which is not having any opening. లేకపోతే ఎటువంటి ఎక్కడ తెరవబడని కంచె వలె ఉండాలి. Or it is like a compound wall where there is no gap. లేకపోతే ఎక్కడ ఖాళీ లేని ఒక ప్రహరీ గోడ వలె ఉండాలి. Similarly, husband and God, they should be united, unbroken fellowship. అదే విధంగా భర్త దేవుడు వారి మధ్య కూడా అన్యోన్యమైన సహవాసం ఉండాలి ఎప్పుడు. And wife and God, unbroken fellowship. అదే ఇక్కడ మనం చూసినట్లయితే భార్య దేవుడు వారి మధ్య కూడా అన్యోన్యమైన సహవాసం ఉండాలి. And inside this triangle are the children protected. కాబట్టి ఆ త్రిభుజం మధ్యలో పిల్లలు ఎంతో భద్రపరచబడి ఉంటారు. Suppose the fellowship between husband and God is broken, the devil will enter to the gap and attack the children. ఒకవేళ భర్తకి దేవునికి మధ్య సహవాసము బ్రేక్ అయిపోయినట్లయితే మధ్యలో అపవాది వస్తాడు. In the same way, wife and God, if the fellowship is broken, devil will enter. అదే విధంగా భార్యకి దేవునికి మధ్య సహవాసము లేనట్లయితే అపవాది వస్తాడు. And husband and wife, if the fellowship is broken, devil will enter. భార్య భర్త మధ్య సహవాసము లేనట్లయితే అపవాది వస్తాడు. But you are scolding the children. Why are you like this? Why are you not coming to the church? Why are you not praying? Why are you not reading the word of God? Why are you not behaving well? కాబట్టి కానీ మనం పిల్లల్ని తిడుతూ ఉంటాం, సంఘానికి ఎందుకు రావట్లేదు, వాక్యం ఎందుకు చదవట్లేదు, అది ఎందుకు చేయట్లేదు, ఇది ఎందుకు చేయట్లేదు. But you know the problem is between the leaders. కానీ సమస్య ఏంటంటే ఇక్కడ నాయకుల మధ్య ఉంది. Problem is between the husband and wife. భార్య భర్తల మధ్య ఉంది. They are allowed to set right. వాళ్ళు సంగతులు సరి చేసుకోవాలి. And whoever thinks he is spiritual, he has to first humble himself. కాబట్టి ఎవరైతే ఆత్మీయులో వారిలో వాళ్ళు మొట్టమొదటి తమను తాను తగ్గించుకోవాలి. And ask for sorry from his wife. తన భార్య నుంచి క్షమాపణ అడగాలి. And restore the fellowship. ఆ సహవాసాన్ని సమకూర్చుకోవాలి. And it is for their own good and also for their children's protection. ఆ విధంగా వారిద్దరికి మేలు కలుగుతుంది, పిల్లలు కూడా భద్రపరచబడతారు. The same way, a church may have 2 or 3 responsible brothers. అదే విధంగా సంఘంలో కూడా ఒక 2-3 బాధ్యత కలిగిన సహోదరులు ఉండొచ్చు. And their unity is very, very important as far as the protection of the church is concerned. కాబట్టి సంఘం భద్రపరచబడాలంటే వారి మధ్య మంచి ఐక్యత ఉండాలి. If there is a fighting, if there is no oneness between the responsible brothers, the church cannot grow, cannot be built up. కాబట్టి ఆ బాధ్యత కలిగిన సహోదరుల మధ్య ఐక్యత లేకుండా వాళ్ళే పోట్లాటలు పెట్టుకున్నట్లయితే సంఘం అభివృద్ధి చెందదు. David, a man after God's own heart, he wanted to build the temple of God. దేవుని యొక్క హృదయానుసారుడైన దావీదు దేవుని యొక్క ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు. He had a great passion and a desire. ఎంతో గొప్ప తృష్ణను కలిగి ఉన్నాడు. But God said, you cannot construct a temple you cannot build a temple of God. కానీ దేవుడు ఏమన్నా అంటే నా ఆలయం నువ్వు నిర్మించడానికి వీల్లేదు. But your son Solomon, he can build a temple. కానీ నీ కుమారుడైన సొలొమోను కట్టొచ్చు. Why? ఎందుకు? Because David time there was war. There was no peace. ఎందుకంటే దావీదు ఉన్నప్పుడు ఎప్పుడు యుద్ధాలు అక్కడ సమాధానమే లేదు. But in Solomon's time there was peace. కానీ సొలొమోను ఉన్నప్పుడు ఎంతో సమాధానం ఉంది. His hands were not stained by the blood. అతని చేతులు రక్తం చేత తడిచిపోలేదు. God said he can build the temple. అతను ఆలయాన్ని నిర్మించవచ్చు. When you read how the temple was built, ఆలయం ఏ విధంగా నిర్మించబడిందో మీరు చదివినట్లయితే, the place of the construction there was no sound heard, the hammer sound or chiseling sound, nothing was heard. అక్కడ ఆలయం నిర్మించబడేటప్పుడు ఎటువంటి శబ్దాలు లేవు. సుత్తితో కొట్టినట్లు లేకపోతే ఇంకోటి చేసినట్లు ఎటువంటి శబ్దాలు లేవు. It was quiet and all the stones were hewn according to the correct size, cut according to the correct size in the quarry itself. కాబట్టి ఎంతో శాంతియుతంగా సమాధానంగా అది కట్టబడింది. ఎందుకంటే ఎంత రాయిలు కావాలా ఆ పరిమాణం కూడా అక్కడే కట్ చేసి తీసుకొని వచ్చారు. And they were brought and built as a temple of God. దేవుని యొక్క ఆలయంగా నిర్మించారు. In the temple the glory of God was revealed. ఆ దేవాలయంలో దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్షపరచబడింది. In the same way, how can our church be built? అదే విధంగా మన సంఘం ఎలా నిర్మించబడుతుంది? There's no grumbling and murmuring. ఎటువంటి సణుగులు సంశయాలు ఉండకూడదు. You know, we read in the book of Acts, అపోస్తల కార్యాలు మనం చదువుతాం. when the disciples started increasing in number, ఇక్కడ శిష్యులు సంఖ్య విస్తరించినప్పుడు, the many were coming to the church. సంఘానికి అనేక మంది వస్తున్నారు. And we read in the book of Acts chapter 6. అపోస్తల కార్యముల 6వ అధ్యాయంలో మనం చదువుతాం. Acts chapter 6 and verse 1. అపోస్తల కార్యముల 6:1. And what we read, what happened when the church started increasing in number. అక్కడ సంఘంలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు ఏం జరిగింది?
Yeah, now at the time when the disciples were increasing in number, a complaint arose on the part of the Hellenistic Jews against the native Hebrews because their widows were being overlooked in the daily serving of food. ఆ దినములో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు అనుదిన పరిచయలో తమలోని విధరాన్ని చిన్న చూపు చూచిన హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనుగసాగిరి. They did not take care of me. నన్ను సరిగా పట్టించుకోవట్లేదు. And they did not give me extra 2 pieces of mutton. ఏదో మటన్ 2 ముక్కలు నాకు ఎక్కువేయలేదు. And for him, they have given extra. ఆయనకైతే ఎక్కువేశారు. The people who are serving the food were showing partiality. ఎక్కడైతే వాళ్ళు భోజనం వడ్డిస్తున్నారో వాళ్ళు ఎంత పక్షపాతంతో వడ్డిస్తున్నారు. So murmuring started. సణుగు అనేది ప్రారంభమైంది. Complaining started. అక్కడ ఫిర్యాదు అనేది ప్రారంభమైంది. That is a base of separation. కాబట్టి అదే వేరుపరుస్తుంది. So they all again called the disciples. వాళ్ళందరూ మరలా శిష్యులను పిలిచారు. What is the solution? ఏంటి దానికి పరిష్కారం? They wanted the men who are filled with the Spirit of God so that they don't have partiality to do this work. కాబట్టి పని చేయడానికి వాళ్ళు దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వాళ్ళని ఎన్నుకున్నారు. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళు పక్షపాతం చూపించరు. We read in the 3rd verse. 3వ వచనం మనం చదువుతాం. But select from among you, brethren, 7 men of good reputation, full of the Spirit and of wisdom, whom we may put in charge of this task. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు మీలో ఏర్పరచుకోండి. So if we don't want any complaints and murmuring, కాబట్టి మనకి ఎటు సణుగులు ఫిర్యాదులు ఉండకూడదంటే what is the solution? ఏంటి ఇక్కడ పరిష్కారం? We wanted men who are filled with the Spirit of God, filled with the discernment, filled with wisdom. కాబట్టి ఆత్మతోను జ్ఞానంతోను నిండుకున్న సహోదరులు కావాలి మనకి. Yeah, in 3rd verse we find that they were all filled with the Holy Spirit and wisdom. వాళ్ళ ఆత్మతోను జ్ఞానంతోను నిండుకున్నారు. This wisdom is not to cook different types of food. అంటే ఇక్కడ జ్ఞానం అంటే రకరకాల వంటలు చేసే జ్ఞానం కాదు. This wisdom is not to cook how to cook a tasty food. అంటే ఇక్కడ జ్ఞానం అంటే బాగా రుచిగా చేసే జ్ఞానం కాదు. This is called discernment. కాబట్టి ఇది వివేచనకు సంబంధించిన జ్ఞానం. Who is proud? ఎవరు గర్విష్ఠులుగా ఉన్నారు? Who is murmuring and who is complaining? ఎవరు సణుగుతున్నారు? ఎవరు ఫిర్యాదులు చేస్తున్నారు? Who is at fault there? కాబట్టి ఎవరి దగ్గర ఉంది తప్పు? So that their wisdom and the discernment will put down all such people. ఆ విధంగా అటువంటి జ్ఞానం వివేచనతో కలిగి ఉండి వాళ్ళు ఎవరైతే అలా ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళు యాక్షన్ తీసుకునేటట్టు. Yeah, people will be afraid of complaining and murmuring. ఆ విధంగా సనగటానికి ఫిర్యాదులు చేయడానికి భయపడేటట్టు. And Stephen and Philip, they were all one among these people. కాబట్టి స్టెఫెను, ఫిలిప్పు వీళ్ళలో ఉన్నారు. So murmuring and complaining can come whenever the number in our churches increase. కాబట్టి మన సంఘంలో సంఖ్య విస్తరిస్తున్నప్పుడు ఈ సణుగులు ఫిర్యాదులు రావచ్చు. So when the number increase, the anointing on us should increase. కాబట్టి సంఖ్య విస్తరించే కొద్దీ మనలో ఉన్న అభిషేకం కూడా విస్తరించాలి. When the number increase, the discernment should increase. కాబట్టి సంఖ్య విస్తరిస్తున్నప్పుడు మన వివేచన కూడా పెరగాలి. Lord, one more person has come, one more family has come. I need more anointing, Lord. ఓ ప్రభువా, ఇంకో వ్యక్తి వచ్చాడు, ఇంకో కుటుంబం వచ్చింది, నాకు ఇంకా అభిషేకం కావాలి. And in the same way, the father and mother in a family. అదే విధంగా కుటుంబంలో తల్లిదండ్రులు, Lord, one more child is born into our home. We need more anointing and more discernment. ఓ ప్రభువా, మా కుటుంబంలో ఇంకో బిడ్డ జన్మించాడు కాబట్టి మాకు ఇంకా జ్ఞానం కావాలి, ఇంకా వివేచన కావాలి, అభిషేకం కావాలి. When the children are fighting, when they are complaining and murmuring, what is the solution? కాబట్టి పిల్లలు కొట్టుకుంటున్నప్పుడు, సణుక్కుంటున్నప్పుడు, ఫిర్యాదులు చేస్తున్నప్పుడు ఏంటి పరిష్కారం? The father and mother or husband and wife should ask for more anointing and wisdom and discernment. కాబట్టి తల్లిదండ్రులు ఇంకా అభిషేకం గురించి ప్రార్థించాలి, వివేచన గురించి ప్రార్థించాలి, జ్ఞానం గురించి ప్రార్థించాలి. Sometime in your home, only 2 boys or 2 girls or 1 boy or 1 girl may be there, your child. కొన్నిసార్లు మీ ఇంట్లో 2 పిల్లలే ఉంటారు, 2 అమ్మాయిలు, అబ్బాయిలు, ఒక అమ్మాయి, అబ్బాయి అలా ఉంటారు. But every year they are growing. కానీ ప్రతి సంవత్సరం వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు కదా. When they are growing, their problems also are increasing. కాబట్టి వాళ్ళు ఎదుగుతున్న కొలది సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. Their needs are increasing. వాళ్ళ అవసరాలు పెరుగుతుంటాయి. When they come to the college going days, we don't know how they are going to live in the college hostel. కాబట్టి కళాశాలకు వెళ్ళినప్పుడు, హాస్టల్లో ఉండేటప్పుడు వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు. Many of the college campuses are like Sodom and Gomorrah. కాబట్టి ఇప్పుడు అనేక కళాశాలలు మనం చూసినట్లయితే అవి సొదొమ గొమొర్రా లాగా ఉన్నాయి. There is homosexuality. అక్కడ ఎంతో స్వలింగ సంపర్కం ఉంది. ఇప్పుడు There is lesbianism. ఎంతో స్త్రీలతో సంపర్కం ఉంది. Between boy and girl, there's sexual sin. కాబట్టి అబ్బాయి అమ్మాయిల మధ్య ఎంతో లైంగిక సంబంధమైన పాపాలు ఉన్నాయి. And how can they be protected?
కాబట్టి మన పిల్లలు ఎలా కాపాడబడతారు మరి? Is the parents raising their hands, asking God, Lord, I need wisdom and I need anointing. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా తమ చేతులు పైకించి, ఓ ప్రభువా మాకు ఎంతో అభిషేకం కావాలి. So we find that in the Nehemiah's time, how the church was built. నెహెమ్యా సమయంలో ఆ ఆలయం ఎలా కట్టబడిందో మనం చూస్తున్నాం. They were having the tool in one hand and having a weapon in another hand. వాళ్ళు ఒక చేత్తో పనిముట్టు కలిగి ఉన్నారు, ఒక చేత్తో ఆయుధాన్ని కలిగి ఉన్నారు. So word of God is the sword, spiritual sword. Sword of the spirit. దేవుని యొక్క వాక్యమే ఆత్మ ఖడ్గమైంది. Every one of us should be well versed with the word of God. కాబట్టి మనలో ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యం విషయంలో ఎంతో నిష్ణాతులమై ఉండాలి. So already the people came long distance walking from Babylon to Jerusalem. ఇప్పటికే చాలా మంది బాబిలోన్ నుంచి యెరూషలేం దాకా నడుచుకుంటూ వచ్చారు. In Babylon 70 years, some of them 50 years, some of them 20 years, they were under captivity. కాబట్టి బబులోనులో 70 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, కొంతమంది 20 సంవత్సరాలు వాళ్ళు చెరపట్టబడి ఉన్నారు. And they were released from the captivity and they were looking for joy when they came back to their native place. కాబట్టి వాళ్ళు చెర నుంచి విడుదల పొంది మళ్ళా వాళ్ళ సొంత స్థలాలకు వచ్చినప్పుడు వాళ్ళు ఆనందం కోసం చూశారు. But in the native place also, when they came to Jerusalem, their own place, there were enemies. కానీ వాళ్ళ సొంత ఊర్లోనే, సొంత ప్రదేశంలోనే కూడా శత్రువులు ఉన్నారు. Enemies challenging to kill them, to drive them away. కాబట్టి వాళ్ళని చంపేయటానికి చూస్తున్నారు, లేకపోతే తరిమివేయటానికి చూస్తున్నారు. So their hearts are really worn out. కాబట్టి వాళ్ళు నిజంగా హృదయంలో ఎంతో నిరాశ చెందారు. They were all having a grief in their heart. ఎంతో దుఃఖం కలిగి ఉన్నారు వాళ్ళ హృదయాల్లో. When they have the grief in their heart, they go like this. They go like కాబట్టి వాళ్ళ హృదయంలో దుఃఖం కలిగినప్పుడు వాళ్ళు ఎంతో నీరసపడిపోయారు. no strength, వాళ్ళకి బలం లేదు, drooping. కాబట్టి వాళ్ళు క్షీణించిపోతూ ఉన్నారు. Yeah, but at that time only Nehemiah says, the joy of the Lord is your strength. కానీ అప్పుడే నెహెమ్యా ఏం చెప్తున్నారంటే, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుతారు. Is it possible to have joy when there are enemies? కాబట్టి మన చుట్టూ శత్రువులు ఉన్నప్పుడు మనం ఆనందించటం సాధ్యమేనా? Is it possible to have joy when some people are threatening us? కాబట్టి కొంతమంది మనం భయపెడుతున్నప్పుడు మనం సంతోషంగా ఉండటం సాధ్యమేనా? Humanly speaking, we can't have that joy. మానవ పరంగా మనం చూసినట్లయితే అటువంటి ఆనందాన్ని మనం కలిగి ఉండలేం. Joy is not something which is because of the happenings around us. ఆనందం అంటే ఏంటంటే మన చుట్టూ జరిగే పరిస్థితుల వల్ల మనకు కలిగేది కాదు. That is happiness. అది సంతోషం. Happiness is because of the happenings around us. కాబట్టి ఇక్కడ సంతోషం అంటే ఏంటంటే మన చుట్టూ జరిగే పరిస్థితులను బట్టి మనకు కలిగేది. Somebody gave me a gift, I am happy. కాబట్టి ఎవరైనా నాకు ఒక బహుమానం ఇచ్చినప్పుడు నేను సంతోషంగా ఉంటాను. Somebody gave me some appreciation, I am happy. ఎవరైనా నన్ను అభినందించినప్పుడు నేను సంతోషంగా ఉంటాను. Somebody scolded, I become sad. ఎవరైనా నన్ను తిట్టినప్పుడు నేను ఎంతో విచారంగా ఉంటాను. So happiness may vary. కాబట్టి ఆ సంతోషం అనేది అటు ఇటు అవుతుంది. But joy is nothing. Joy is from God. కానీ ఆనందం అనేది దేవుని దగ్గర నుండి మాత్రమే మనం పొందేది. Joy will not be like that. ఆనందం అనేది పరిస్థితులను బట్టి ఆధారపడి ఉండదు. We read in the book of Psalms, chapter 4 and verse 7 and 8. కీర్తనలు 4, 7, 8 మనం చూసినట్లయితే, Psalms chapter 4, కీర్తనలు 4 verses 7 and 8. 7, 8. Psalmist says, ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నాడు, this is the Psalm of David. ఇది దావీదు రాసిన కీర్తన. Yeah, he is using the stringed instruments and he is singing songs. కాబట్టి ఆయన తంతి వాద్యములతో పాడదగిన పాటలను పాడుతూ ఉన్నాడు. Thou hast put gladness in my heart more than when their grain and new wine abound. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన వాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించుతివి. In peace I will both lie down and sleep. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. Yeah, can you imagine David when he was in the cave, when he was running from forest to forest, there was no proper food for him. కానీ ఇక్కడ దావీదు మనం చూసినట్లయితే ఆయన గుహల్లో దాచిపెట్టుకుంటూ ఒక అడవి నుంచి ఇంకో అడవికి పారిపోతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతూ ఉన్నాడు. సరైన ఆహారం కూడా లేదు. No sufficient grain and no sufficient wine. కాబట్టి ధాన్యం లేదు, ద్రాక్షరసం లేదు. But at that time he says, అప్పుడే చెప్తున్నాడు, you have put gladness in my heart more than when there is grain and new wine abound. కాబట్టి ధాన్య ద్రాక్షరసం విస్తరించిన వాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పెట్టావు. That means suddenly somebody is bringing loads of wine and lot of bags of grain, rice. అదేంటంటే ఎంతో ధాన్యాన్ని తీసుకొచ్చి ఎంతో ద్రాక్షరసాన్ని తెచ్చినట్లుగా. How you would feel?
నువ్వు ఎలా భావిస్తావు అలా తెచ్చినప్పుడు? Somebody is bringing some 10 liters or 20 liters of oil ఒక 20 లీటర్లు ఆయిల్ తెచ్చారు. and some 10 rice bags. They brought basmati rice bags ఒక 10 బాస్మతి బియ్యం బస్తాలు తెచ్చారు. and say this is our gift. మేము బహుమానం ఇస్తున్నాం అన్నారు. For another 6 months, you no need to buy oil, you no need to buy rice. ఆ తర్వాత 6 నెలలకి నువ్వు బియ్యం కొనుక్కోవాల్సిన పని లేదు, ఆయిల్ కొనుక్కోవాల్సిన పని లేదు. Now tell me whether that joy will be great or the joy God gives you will be great. కాబట్టి దాని వల్ల కలిగే సంతోషం గొప్పదా, దేవుడే ఇచ్చే సంతోషం గొప్పదా? But King David says, the joy which you have put is more than the joy when I get more grain and wine. కానీ రాజైన దావీదు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ధాన్య ద్రాక్షరసం విస్తరించిన వాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నేను నా హృదయంలో పుట్టించావు. Now we can say the joy which cannot be given by the worldly things or money, Lord, you will give the joy. లోకం ఇవ్వలేని సంతోషం, డబ్బు ఇవ్వలేని సంతోషం, ఓ ప్రభువా నువ్వు మాత్రమే నాకు ఇవ్వగలవు. How can we have this joy? అటువంటి ఆనందాన్ని ఎలా మనం కలిగి ఉండగలం? By having the presence of God with us. దేవుని యొక్క సన్నిధిని మనం కలిగి ఉండటం ద్వారా. We read Psalm 16 and verse 11. కీర్తనలు 16, 11 మనం చూసినట్లయితే Psalm 16 and verse 11. కీర్తనలు 16, 11. You will make me know the path of life. In thy presence is fullness of joy. In the right hand there are pleasures forever. జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. Have you experienced the presence of God in your life? దేవుని యొక్క సన్నిధిని నీ జీవితంలో నువ్వు అనుభవించావా? Before that, I ask another question. దానికంటే ముందు ఇంకో ప్రశ్న అడుగుతాను. Have you ever sought after the presence of God? దేవుని యొక్క సన్నిధిని నువ్వు ఎప్పుడైనా వెతికావా? Lord, be with me, Lord. ఓ ప్రభువా నాతోనే ఉండండి. I don't want your presence to leave me, Lord. ఓ ప్రభువా నీ సన్నిధి నన్ను విడిచిపెట్టడానికి వీల్లేదు ప్రభువా. The presence of the Holy Spirit with me. పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి నాతో ఉండాలి. We read the experience of Moses in Exodus chapter 33. నిర్గమకాండం 33లో మోషే యొక్క అనుభవాన్ని మనం చదువుతాం. Exodus chapter 33. నిర్గమకాండము 33. 15th verse. 15. Yeah, before that, God is telling, God is telling, these people have sinned. దేవుడు ఏం చెప్తాడంటే వీళ్ళు పాపం చేశారు ఈ ప్రజలు. So I am not going to go with these people. కాబట్టి వీళ్ళతో నేను రాను. Do you know which is separating us from the presence of God? దేవుని యొక్క సన్నిధికి మనల్ని వేరు చేసేది ఏంటో తెలుసా? It is the sin. పాపం. It's only the sin which separates you from the presence of God. దేవుని యొక్క సన్నిధికి మనకు దూరం చేసేది ఒకే ఒకటి ఏంటంటే పాపం. So God is telling, I'm not going to come with you. I'm not going to accompany the people of Israel. కాబట్టి దేవుడు ఏమన్నా అంటే ఇశ్రాయేలు ప్రజలతో నేను రాను, వాళ్ళకి తోడు నేను రాను. But I will send another angel. ఒక దేవదూతను పంపిస్తాను. But what does Moses say? అని మోషే ఏం చెప్తున్నాడు? Lord, if you are not coming, I am not going to move from this place. నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోవద్దు. Lord, let me have your presence. ఓ ప్రభువా మీ సన్నిధి మాకు కావాలి. And 15th verse he says, 15వ వచనంలో ఆయన చెప్తున్నాడు, if your presence does not go with us, do not lead us up from here. నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. I need your presence, Lord. నీ సన్నిధి మాకు అవసరం ప్రభువా. So that is the prayer of Moses. మోషే యొక్క ప్రార్థన అది. Lord, I need your presence. ఓ ప్రభువా మీ సన్నిధి మాకు కావాలి. Without your presence, I cannot move from this place. నీ సన్నిధి లేకుండా ఎక్కడి నుంచి కదలలేం. Do you have this kind of attitude? ఇటువంటి వైఖరిని మనం కలిగి ఉన్నామా? Lord, I don't want to go to any place without your presence, Lord. ఓ ప్రభువా ఈ సన్నిధి లేకుండా నేను అసలు ఏ ప్రదేశానికి వెళ్ళను ప్రభు. Suppose you are going to decide whether to go for a function or not. ఉదాహరణకి ఒక ఫంక్షన్ కి నువ్వు వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నావు. Or to some function where your friends, worldly friends are there. లేక నీ లోక సంబంధమైన స్నేహితులందరూ ఉండే ఒక ఫంక్షన్ ఉంది. Can you say, Lord, I need your presence to go to that place? ఓ ప్రభువా నేను అక్కడికి వెళ్ళటానికి నీ సన్నిధి నాకు కావాలి ప్రభువా. Will you be able to say that? నువ్వు చెప్తావా అలా? Lord, I don't want to move here without your presence, Lord. ఓ ప్రభువా నీ సన్నిధి లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. Yeah. No, people who are going to Emmaus, the disciples, two disciples. కాబట్టి ఎమ్మాయి మార్గంలో ఇద్దరు శిష్యులు వెళ్తున్నారు.
Jesus joined with them యేసుక్రీస్తు ప్రభు వారితో కలిశారు. and he was walking with them. వారితో కలిసి నడుస్తున్నారు. His presence was with them for at least 3 hours. 3 గంటల పాటు కనీసం ఆయన సన్నిధి వాళ్ళతో ఉంది. And what was the experience of the two people, Emmaus disciples? కాబట్టి ఆ శిష్యుల యొక్క అనుభవం ఏంటి? Our hearts were glowing within. కాబట్టి మన హృదయంలో మండుచుండలేదా? It is a joy. అదే ఆనందం. When Jesus was speaking, there was a great joy in us. యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు మన అధికమైన సంతోషం అనేది కలుగుతుంది. Yeah, when we meet people who are having the presence of God, we can feel the joy. కాబట్టి దేవుని యొక్క సన్నిధి కలిగిన వ్యక్తులను మనం కలిసినప్పుడు మనం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండొచ్చు. Jesus says in Matthew 28 and verse 20. మత్తయి సువార్త 28:20లో యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. Behold, I will be with you until the end of this world. కాబట్టి యుగాంతం వరకు నేను సదాకాలం మీతో నేను ఉంటాను. So God is promising his presence for us until the end of this world. కాబట్టి ఈ యుగాంతం వరకు కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభు తన సన్నిధిని మనకి వాగ్దానం చేస్తున్నారు. But his presence is not for everyone. కానీ ఆయన సన్నిధి అందరికీ కాదు. It is for the disciples who obey to the God's command. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడతారో అటువంటి శిష్యులకు మాత్రమే అది. He says to them, go into the world and preach the gospel and make them disciples in the name of the Father, Son and Jesus or the Holy Ghost. కాబట్టి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిజం ఇవ్వమని చెప్పారు. When you obey that commandment, he says, I will be with you always. అప్పుడు ఆజ్ఞకు మనం లోబడినట్లయితే సదాకాలం నేను మీతో ఉంటాను అని వాగ్దానం. My dear brothers and sisters, we are all disciples of God. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం దేవుని యొక్క శిష్యులమై ఉన్నాం. Are we having this obedience? మనకు మరి అటువంటి విధేయత ఉందా? If we don't obey to God, how can the presence of God be with us? దేవునికే మనం విధేయత చూపించకుండా ఉంటే ఆయన యొక్క సన్నిధి మనతో ఎలా ఉంటుంది? Yeah, if you love your father, mother more than loving Jesus, how can the Lord's presence be with you? యేసుక్రీస్తు ప్రభు కంటే నీ తల్లినో తండ్రినో మరొకరినో ఎక్కువగా ప్రేమిస్తున్నట్లయితే ఆయన సన్నిధి నీతో ఎలా ఉంటుంది? Please see whether you are able to obey to the 3 conditions of the discipleship. కాబట్టి శిష్యత్వానికి కావాల్సిన ఆ 3 షరతులకు నువ్వు విధేయత చూపిస్తున్నావా లేదో పరీక్షించుకో. Loving Jesus more than all your relatives. నీ బంధువులకు అందరికంటే కూడా ఎక్కువగా యేసు ప్రభువుని ప్రేమించడం. Loving Jesus more than all your possessions. కాబట్టి నీ ఆస్తుల కంటే కూడా ప్రభువుని ఎక్కువగా ప్రేమించడం. And loving Jesus more than your own self life. నీ సజీవము కంటే నీ సొంత ప్రాణము కంటే కూడా యేసు ప్రభువుని ఎక్కువగా ప్రేమించడం. When you are obedient to this, then the presence of God will be richly with you. కాబట్టి ఈ 3 విషయాల్లో నువ్వు విధేయత చూపిస్తున్నట్లయితే దేవుని యొక్క సన్నిధి ఎంతో సమృద్ధిగా నీతో ఉంటుంది. Then you can say in your presence there is fullness of joy. అప్పుడు నువ్వు చెప్పొచ్చు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని. We read another verse in Psalm 28 and verse 7. Psalm 28. కీర్తనలు 28:7 మనం చూస్తాం. Yeah, Psalm 28 and verse 7. కీర్తనలు 28:7. The Lord is my strength and my shield. యెహోవా నా ఆశ్రయము నా కేడెము. My heart trusts in him and I am helped. నా హృదయం ఆయన యందు నమ్మకం ఉంచిన గనుక నాకు సహాయం కలిగింది. Therefore my heart rejoices. కాబట్టి నా హృదయం ప్రహర్షించుచున్నది. And almost we read the same type of verse in Nehemiah chapter 8 and verse 10. నెహెమీయా 8:10లో కూడా మనం ఇలాంటి వచనాన్ని చదివాం. The joy of the Lord is my strength. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుదురు. So when God strengthens you, your joy will increase. కాబట్టి దేవుడు మనం బలపరుస్తూ ఉన్నట్లయితే మన ఆనందం కూడా విస్తరిస్తూ ఉంటుంది. And we read in the book of Daniel that those who are strong, God will be with them. They will do exploits. కాబట్టి దానియేలులో కూడా మనం చూస్తాము, ఎవరైతే బలం కలిగి ఉంటారో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారు. Isaiah chapter 40 and verse 31. యెషయా 31. యెషయా 40:31లో మనం చూస్తాం. Those who wait on the Lord shall rise up like eagles. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళు పక్షిరాజు వలె ఎగురుతారు. They will get a new strength. వాళ్ళు ఎంతో బలం పొందుతారు. Even when they run, they will not get tired. కాబట్టి వాళ్ళు పరిగెత్తినా కానీ అలసిపోరు. Even when they walk, they don't get weak. కాబట్టి వాళ్ళు నడిచి వెళ్తున్నా కానీ బలహీనపడరు. So what is the meaning of this waiting on God? కాబట్టి దేవుని కొరకు ఎదురు చూడటం అంటే ఏంటి? The Hebrew word for this waiting is kawa. ఇక్కడ హెబ్రీ పదం మనం చూసినట్లయితే ఎదురు చూడటం అంటే కవా. Yeah, the Hebrew word is kawa. హెబ్రూలో పదం పేరేంటి? కవా. The meaning is to hope in the Lord,
to trust in the Lord. అదేంటంటే దేవుని కోసం, దేవుని యందు నమ్మిక ఉంచటం, ఆయన కోసం ఎదురు చూడటం. So those who are waiting on the Lord doesn't mean you are idle. కాబట్టి దేవుని దగ్గర మనం ఎదురు చూడటం అంటే ఇంకేం పని లేకుండా ఖాళీ కూర్చోవటం అని కాదు. No, it is hoping on the Lord, trusting on the Lord, కాబట్టి దేవుని మీద నిరీక్షణ కలిగి ఉంటాం, ఆయన యందు నమ్మిక కలిగి ఉంటాం. seeking the wisdom of God, seeking the guidance of God. దేవుని యొక్క జ్ఞానం కోసం, దేవుని యొక్క నడిపింపు కోసం కనిపెట్టడం. Lord, I don't want to take a stand, I don't want to go here, Lord, without your guidance. ఓ ప్రభువా, నీ నడిపింపు లేకుండా నేను ఇక్కడి నుండి వెళ్ళను ప్రభువా. You lead me, Lord, you tell me, Lord, then I'll go. ప్రభువా, మీరు నన్ను నడిపించండి, మీరు చెప్పండి, అప్పుడే నేను వెళ్తాను. There is a incident happened for the people of Israel. ఇశ్రాయేలు ప్రజలకు ఒక సంఘటన జరిగింది. They left Egypt వాళ్ళు ఐగుప్తుని విడిచిపెట్టారు. and they all came very near to the Red Sea. వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. And now the soldiers from Egypt, the Pharaoh and all the soldiers' horses, they're all chasing. కాబట్టి ఫరో సైన్యము వాళ్ళని తరుముతూ ఉన్నారు. The enemies are chasing them. శత్రువులు తరుముతూ ఉన్నారు వాళ్ళని. And in front of them is the sea. వారి ముందు ఎర్ర సముద్రం ఉంది. On other sides, it is mountain. ఆ పక్కన చూసినట్లయితే కొండలు ఉన్నాయి. Now what will happen? ఇప్పుడు ఏం జరుగుతుంది? The enemies chase, either they will to fall into the water of the Red Sea or they'll have to die with the enemy's attack. కాబట్టి వాళ్ళు ముందుకెళ్తే ఎర్ర సముద్రంలో పడి చనిపోతారు, లేకపోతే శత్రువులు చంపేస్తారు. They can't escape anywhere. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేరు వాళ్ళు. And then the people of Israel were telling, అప్పుడు ఇశ్రాయేల్ వాళ్ళు ఈ విధంగా అంటున్నారు, we want to go back to Egypt. మరలా ఐగుప్తుకి వెళ్ళాలనుకుంటున్నాం. We will have a compromise with the enemies and we will go back to Egypt. కాబట్టి శత్రువులతో సంధి చేసుకొని మరలా ఐగుప్తుకి వెళ్ళడం మంచిది అనుకున్నాం. And Exodus chapter 14 and verse 14. నిర్గమకాండం 14 మనం చూసినట్లయితే What does God say? దేవుడు ఏం చెప్తున్నాడు? Be still and see the work of the Lord. యెహోవా మీ పక్షం యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవాలని ప్రజలతో చెప్పాడు. The Lord will fight for you. You keep silent. యెహోవా మీ పక్షం యుద్ధం చేయును, మీరు ఊరకే ఉండవాలని. Yeah, you be silent. You don't do anything. కాబట్టి మీరేం చేయాల్సిన అవసరం లేదు, మీరు ఊరకుండండి. You stop and see the work of God. కాబట్టి మీరు నిలబడి చూడండి దేవుడి కార్యాన్ని. So that doesn't mean that they'll have to keep idle. అంటే వాళ్ళు ఇంకేమీ పని లేకుండా ఉండాలని కాదు. God is telling them, don't go back, stop. దేవుడు ఏం చెప్తున్నా అంటే మీరు వెనక్కి వెళ్ళొద్దు, అక్కడ నిలబడండి. And see the work of God. దేవుని యొక్క కార్యాన్ని చూడండి. Those who are backsliding, please stop your backsliding and see whether God is working or not. కాబట్టి ఎవరైతే వెనక్కి దిగజారిపోతున్నారో మీరు వెనక్కి దిగజారకండి, అక్కడ ఉండండి, దేవుని యొక్క కార్యాన్ని చూడండి. We know what happened to the people of Israel. ఇశ్రాయేల్ ప్రజలకు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. God asked Moses to stretch the rod and the Red Sea got split. కాబట్టి మోషే తన కర్రని చూపించమని దేవుడు అడిగినప్పుడు అది చూపించినప్పుడు ఎర్ర సముద్రం నుండి పాయలుగా చీలింది. And they all walked through the dry path. వాళ్ళందరూ ఆరిన నేల మీద నడిచి వెళ్ళారు. And the enemies started walking in the dry path and the water covered and they died under the flood. శత్రువులు కూడా నేల మీద నడుద్దామని చూసినప్పుడు మరలా నీళ్లు వచ్చి వాళ్ళని ముంచివేసింది. What a mighty work of God. దేవుని ఎంత ఘనకార్యం అది కదా. In one stroke, God can make a way for you and God can destroy the enemy. కాబట్టి ఒకే దెబ్బకి దేవుడు అక్కడ నీకు మార్గాన్ని చూపించగలడు, నీ శత్రువును కూల్చివేయగలడు. So we want to know the strength of God. We want to receive the strength of God. కాబట్టి దేవుని యొక్క బలమును మనం పొందాలి. God says, be still and know that I am God. కాబట్టి మీరు ఊరకనే ఉండి నిలబడి నేను దేవుడిని అని తెలుసుకొనండి. Don't get agitated. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. Don't try to say that I don't want the church, I don't want the truth, I want to go back to this world. నాకు ఈ సంఘం వద్దు, సత్యం వద్దు, నేను లోకానికి వెళ్ళిపోతాను అనొద్దు. It is true that you are having problems. ఈ సమస్యలు ఉన్నాయి, అది నిజం. Yeah, Job has a lot of problems. యోబు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. And he lost all his property. తన ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. He lost all his children. పిల్లలందరినీ పోగొట్టుకున్నాడు. Lost his own health. తన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. But he never denied God. కానీ దేవుడిని ఎప్పుడు తిరస్కరించలేదు. His wife is telling you blaspheme God and commit suicide. దేవుడిని దూషించి నువ్వు చచ్చిపో, ఆత్మహత్య చేసుకో. Even wife was not supporting. భార్య కూడా ఆయనకి మద్దతుగా నిలబడలేదు. Can you imagine such situation? అలాంటి పరిస్థితి మీరు ఊహించగలరా? No children to encourage and speak. కాబట్టి మాట్లాడితే ప్రోత్సహించడానికి ఎవరు లేరు, పిల్లలు లేరు.
no property for support. కాబట్టి ఆయన ఆదుకోవటానికి ఎటువంటి ఆస్తులు లేవు. Even his own strength waxed away because of the sickness. కాబట్టి తనకి ఆ రోగం వచ్చిన కారణాన్ని బట్టి తనకి బలం లేదు. He doesn't know why all these things are happening. ఇంతగా అవన్నీ ఎందుకు జరిగినాయో కూడా ఆయనకి తెలియదు. What was his testimony? ఏంటి తన సాక్ష్యం? God gave me all these things and God has taken. Praise be unto God. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్న ఆయన నామమునకే మహిమ కలుగును. Even if all my flesh decays, I will still see my God with his eyes. కాబట్టి నా శరీరం అంతా క్షీణించిపోయిన నా కన్నులతో నా దేవుడిని నేను చూస్తాను. What was his faith? You see what the faith he had. ఎంత గొప్ప విశ్వాసం కదా యోబుకి. He had one faith. ఒకే ఒక విశ్వాసాన్ని ఆయన కలిగి ఉన్నాడు. All my flesh will decay. నా శరీరం అంతా క్షీణించిపోయినా. He can't speak with his mouth. Mouth will get decayed. కాబట్టి ఆయన నోటితో మాట్లాడలేడు, ఆ నోరు క్షీణించిపోతుంది. And he want to be able to hear. Ear got decayed. కాబట్టి ఆయన వినాలనుకున్నాడు, వినలేడు, ఆ చెవులు క్షీణించిపోతున్నాయి. Entire body gets decayed. ఈ శరీరం అంతా క్షీణించిపోతుంది. But he had a faith that God will preserve his eyes to see him. కానీ ఆయనకు ఒక విశ్వాసం ఉంది, నేను దేవుడిని చూడటానికి దేవుడు నా కళ్ళని ఆయన కాపాడతాడు. What a great faith he had. ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు కదా. That's why in the book of James we read that, have you seen the patience of Job? అందుకే యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తాం, యోబు యొక్క సహనాన్ని మీరు చూశారు కదా. So my dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, wait on God means having endurance, having perseverance. కాబట్టి దేవుని ఎదుట కనిపెట్టుకొని ఉండటం అంటే మనకు అటువంటి పట్టుదలతో చివరి వరకు నిలిచి ఉండాలి, అంతం వరకు. Not telling God, I want to go back to Egypt. నేను ఐగుప్తుకి వెళ్ళాలనుకుంటున్నాను దేవునికి చెప్పడం కాదు. No, Lord, you have called us with a purpose. ఓ ప్రభువా, ఒక ఉద్దేశంతో మమ్మల్ని మీరు పిలిచారు. You have called us for a particular purpose, Lord. ఒక ప్రత్యేకమైన ఉద్దేశం చొప్పున మీరు మమ్మల్ని పిలిచారు ప్రభువా. We will pursue that. ఓ ప్రభువా, దాన్ని మేము వెంబడిస్తాం. The Christ, as Paul was telling that. కాబట్టి క్రీస్తు ఆ విధంగా చెప్తున్నాడు. In Philippians chapter 3, Paul says, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు ఆ విధంగా I చెప్తున్నాడు. don't feel that I have attained, కాబట్టి నేను ఎప్పటికే అది చేరుకున్నానని అనుకోవట్లేదు. but I press on towards the mark of the great calling. కాబట్టి ఆ గొప్ప పిలుపు నేను అందుకోవాలని ముందుకు వెళ్తున్నాను. You know what Nehemiah was telling? నెహెమ్యా ఏం చెప్తున్నాడు తెలుసా? Will a man like me will run? అంటే నాలాంటి వాళ్ళు పరిగెడతారా, పారిపోతారా అన్నా? I will not run anywhere. I will stand here until the construction work is over. నేనేం పారిపోను, ఇక్కడ అక్కడ గోడలు కట్టబడేదాకా నేను ఉంటాను. So the real joy is the presence of the Lord. కాబట్టి దేవుని యొక్క సన్నిధే నిజమైన ఆనందం. The real joy is the strength of the Lord. నిజమైన ఆనందం ఏంటంటే దేవుని యొక్క బలం. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, is there joy in our heart? మన హృదయంలో అటువంటి ఆనందం ఉందా? Joy is not dependent on what is happening around us. కాబట్టి ఆనందం అంటే మన చుట్టూ ఏం జరుగుతుందో దాని మీద ఆధారపడేది కాదు. Whether there is grain or not, whether there is wine or not, whether there is food or not. ధాన్యం ఉన్నా లేకపోయినా, ద్రాక్షరసం ఉన్నా లేకపోయినా, ఆహారం ఉన్నా లేకపోయినా, Whether there is money or not, డబ్బులున్నా లేకపోయినా, there is joy. ఆనందం. Habakkuk is telling, హబక్కూకు చెప్తున్నాడు, though the fig tree does not blossom, అంజూరపు చెట్లు ఫలించకపోయినను, no wine, no grape in the vineyard, కాబట్టి ద్రాక్ష తోటలో ద్రాక్ష లేకపోయినప్పటికీ, and though there is no cattle in the pen, తాళలో పశువులు లేకపోయినప్పటికీ, even if everything is not there, ఏమి లేకపోయినా సరే, I will rejoice in the Lord. నా దేవుని యందు నేను ఆనందించేది. Are we able to rejoice in the Lord? మనము దేవుని యందు ఆనందించగలుగుతామా? We sing a song, in your presence there is fullness of joy. కాబట్టి నీ సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం కలదని పాటలు పాడతాం. Let us be joyful people. కాబట్టి మనం ఇప్పుడు ఆనందంగా ఉండేవారిగా ఉందాం. When the worldly people see our faces, they should know that they are having a God. కాబట్టి ఈ లోకస్తులు మన ముఖం చూసినప్పుడు వీళ్ళకి దేవుడు ఉన్నాడని వాళ్ళు గుర్తెరగాలి. Opposite of joy is worry, ఆనందానికి వ్యతిరేకమైన పదం ఏంటంటే చింతించటం, anxiety. ఆందోళన కలిగి ఉంటాం. Matthew chapter 6, Jesus is telling 3 times, don't worry, don't worry, don't worry. మత్తయి సువార్త 6 యేసుక్రీస్తు ప్రభువారు 3 సార్లు చెప్పారు, చింతించొద్దు, చింతించొద్దు, చింతించొద్దు. You have a heavenly Father. పరలోకపు తండ్రి నువ్వు కలిగి ఉన్నావు. And he feeds the ravens and he birds. పక్షుల్ని, కాకుల్ని ఆయన పోషిస్తున్నాడు కదా. He feeds all the cattle. కాబట్టి జంతువులన్నిటిని ఆయన పోషిస్తున్నాడు. Are you not
a special person compared to the birds and the animals? కాబట్టి పక్షులు జంతువులతో పోల్చి కంటే నువ్వు శ్రేష్ఠుడు కదా దేవునికి? Will not God feed you? దేవుడు నిన్ను పోషించలేడా? Will not God take care of you? దేవుడు నిన్ను పట్టించుకోడా? God will take care of us. దేవుడు మన గురించి జాగ్రత్త వహిస్తాడు. Whom God will take care of us? Whom God దేవుడు will... దేవుడు ఎవరిని చూసుకుంటాడు? Those who seek the kingdom of God and its righteousness first. ఎవరైతే దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని మొట్టమొదటిగా వెతుకుతారో. Read in Matthew chapter 6 and verse 33. మత్తయి 6:33లో మనం చూస్తాం. Seek ye first the kingdom of God and his righteousness. దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని మొట్టమొదట వెతకండి. And all these things shall be added unto you. అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. May God help us to walk this way of life. కాబట్టి ఈ విధంగా నడవటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. All the places may God build a strong church, the body of Christ. కాబట్టి అన్ని ప్రదేశాల్లో కూడా క్రీస్తు యొక్క బలమైన క్రీస్తు యొక్క శరీరము కట్టబడాలి. We close our eyes and pray to God. మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we thank you, Lord, for all those who have joined in this Zoom and also YouTube. ఓ ప్రభా, ఈ జూమ్ మీటింగ్ కి జూమ్ లోను మరియు యూట్యూబ్ లోను జాయిన్ అయిన వాళ్ళందరిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. You have called us for a purpose, Lord. ఓ ప్రభా, ఒక ఉద్దేశంతో ఒక సంకల్పం చొప్పున మమ్మల్ని మీరు అందరూ పిలిచారు ప్రభా. We surrender ourselves so that the purpose is fulfilled in our lives. ఓ ప్రభా, ఆ ఉద్దేశం మాలో నెరవేర్చబడాలని మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. Fill every one of our hearts with joy. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలను మీ ఆనందంతో నింపండి ప్రభా. Give us your presence. ఓ దేవా, మీ సన్నిధిని మాకు అనుగ్రహించండి. Strengthen us, Lord. మమ్మల్ని బలపరచండి ప్రభా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Thank you, brothers and sisters. Thank you, brother. Thank you.